ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నేను ఒకటి విన్నాను, రీసెంట్ గా మీ క్లాసెస్ లో, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ లో ధనాకర్షణ క్రియకు సంబంధించి కొన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని. ఏంటి అవి నేర్చుకోవడం ద్వారా ధనం ఆకర్షణ జరుగుతుందా? ఎస్ మేడం, ధనాకర్షణ క్రియ. సో ఇప్పటివరకు ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ మేము కండక్ట్ చేయడం జరిగింది మేడం. అండ్ ఆల్సో ఇండియాలో హైయెస్ట్ కన్సిస్టెన్సీగా లా ఆఫ్ అట్రాక్షన్ మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము ఏం చేస్తామంటే రివ్యూ చేస్తుంటాం. ఒక పర్సన్కి ఎందుకు రిజల్ట్స్ వస్తున్నాయి, ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు, అసలు రిజల్ట్స్ రావాలంటే ఇంకేం చేయాలని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాం. అలా అప్డేట్ అవుతున్న మన క్రమంలో మేము ఒక న్యూ క్రియ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ధనాకర్షణ క్రియ. ప్రతిరోజు మా కమ్యూనిటీలో నేర్పిస్తాం ఆ క్రియని. ఎప్పుడైతే ఆ క్రియని స్టార్ట్ చేసిన వెంటనే వితిన్ 1 డేలోనే ఒక గ్రేట్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఎప్పటి నుంచో స్టక్ అయిపోయిన అమౌంట్, ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి స్టక్ అయిపోయిన అమౌంట్ ఒకరికి వచ్చింది. ఇంకొక మందికి గోల్డ్ వెళ్ళిపోయింది, గోల్డ్ రింగ్ మామూలుగా ఎందుకు మనం వెళ్ళిపోయింది, దొరకదు కదా, అది కూడా దొరికింది. అంటే చూడండి, పోయింది, మిస్ అయినది ఎన్నెన్నో, అలాంటివి ఎన్నెన్నో జరిగాయి. సో ఇక నుంచి ఏం చేస్తామంటే ఏదైతే మాకు రిజల్ట్స్ ఎక్కువగా ఇచ్చిందో, ఏ క్రియ అయితే రిజల్ట్స్ మాకు ఇచ్చిందో దాన్ని కంటిన్యూ చేస్తాం. ఏదైతే రిజల్ట్స్ అంతగా ఇవ్వట్లేదు దాన్ని కొంచెం స్టాప్ చేస్తుంటాం. సో దానికి మేము పెట్టిన పేరే ధనాకర్షణ క్రియ. ప్రతిరోజు ట్రైనింగ్ అనేది ఉంటుంది. అందులో బీజమంత్రం కూడా ఉంటుంది. బీజమంత్రంతో కూడుకున్నట్టు క్రియ. కొంతమంది అంటారు, సార్ మంత్రాలు చెప్పండి సార్. మంత్రాలు బయటికి చెప్పేది కాదండి. యాక్చువల్లీ ఎవరైనా సరే మంత్రాలు కూడా బయటికి చెప్పకూడదు, గురు శిష్య పరంపరగా రావాలి. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే రిలీజ్ చేస్తుంటారు, రివీల్ చేస్తారు. అది రివీల్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక మంత్రాన్ని చెప్పేబోయే ముందుగా కొన్ని నియమాలు ఉంటాయి. అసలు మంత్రానికంటే ముందు ఏం చేయాలి, మంత్రం తర్వాత ఎలా ఊహించుకోవాలి, ఇవన్నీ సిస్టమేటిక్ వేలో ఉండాలి. అవి క్లాస్లో అయితే చాలా క్లిష్టక్రియగా నేర్పించడం ఉంటుంది. బట్ ఆ క్రియ వల్ల ఏమేమి బెనిఫిట్స్ పొందొచ్చో నేను నేర్పిస్తాను మేడం. సో ఆ వాటి వల్ల కనుక అది చేయగలిగితే మీరు ఎప్పటి నుంచో స్టక్ అయిపోయిన అమౌంట్ రావచ్చు, కొత్త కొత్త అవకాశాలు. చూడండి మేడం, మనం ఒక ఎనర్జీ మేడం, ఓకే, ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్, ఓకే, వైబ్రేట్ దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మనకంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన గోల్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, ఏదేదో సాధ్యం అనుకుంటూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తీసామండి, నేను ఒక ఫోన్ తీసాను, ఓకే. ఈ ఫోన్ నుంచి నేను ఒక నెంబర్కి కాల్ చేయాలి. ఆ నెంబర్ కంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నా నెంబర్ నుంచి ఆ నెంబర్కి సడన్ ఫ్రీక్వెన్సీ వెళ్ళినప్పుడు మాత్రమే ఫోన్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఒక్క నెంబర్ చేంజ్ అయినా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది మేడం, మ్యాచ్ అవ్వదు. సేమ్ లైక్ దట్ మనకు కావాల్సిన గోల్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే మనం మ్యాచ్ అవుతామో అప్పుడు అది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది ఏం చేస్తారంటే, ఓకే నేను అప్లై చేస్తాను, నాకు రిజల్ట్స్ వస్తాయి అనుకుంటా. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఆలోచన కంటే కూడా భావాలపైన ఎక్కువ పనిచేస్తుంది. అంటే యద్భావం తద్భవతి. నేను ఎటువంటి భావాలు అయితే నేను ఉంటానో అటువంటి వాటిని నేను ఆకర్షించుకుంటాను. సపోజ్ నా లోపల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది మేడం, సో నాకు ఎలాంటి భావనలు వస్తున్నాయి, నెగిటివ్గా వస్తున్నాయి. నేను ఏం ఆకర్షించుకుంటాను, నెగిటివ్ని ఆకర్షించుకున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే మనలో ఎటువంటి భావాలు అయితే ఉంటాయో వాటినే మనం ఆకర్షించుకుంటాం. సో దీనికోసం మేము ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ధనాకర్షణ క్రియలో మెయిన్ ఏంటంటే ఒక బీజమంత్రం ఉంటుంది. సో ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్తో ఒక మంత్రం ఉంటుంది, అది చేపించడం ఉంటుంది. దానితో పాటుగా పర్ఫెక్ట్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్. అంటే చూడండి, ఇక్కడ రిచ్ పీపుల్, పూర్ పీపుల్ అంటూ ఉండరు మేడం. ఉండేది ఒక రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ వలన వారు పూర్గా ఉంటారు, రిచ్ మైండ్ సెట్ వలన వాళ్ళు రిచ్గా ఉంటారు. నేను ఎఫర్ట్ పెట్టలేను, నా వల్ల కాదు, నా జీవితం ఇంతే అనుకునేవాడు ఎప్పుడు రిచ్ కాలేడు. ఎప్పుడైతే సరే ఎలాంటి మైండ్ సెట్ ఉన్నారు, ఎస్ నా వల్ల అవుతుంది, దీనికంటే బెటర్గా నా లైఫ్ ఉంటుంది, సో నిరంతరం నేను సాధన చేస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే మన మైండ్ సెట్ అలా రిచ్గా ఉంటుందో ఏమవుతుంది, రిచ్ మైండ్ సెట్ వస్తుంది. దాని ద్వారా మనీ ఫ్లోయింగ్ అనేది వారి జీవితంలో కాకుండా. ధనాకర్షణ క్రియ ద్వారా అంటే సక్సెస్ ఎంత వరకు ఉంది మీ స్టూడెంట్స్? ఎస్, ఇక్కడ నుంచి ఏంటంటే మనం రీసెంట్గా తీసుకొచ్చాం కాబట్టి 2 daysలో 2 రిజల్ట్స్ వచ్చాయి మేడం. వండర్ఫుల్, 2 రిజల్ట్స్. సో ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసాం ఈ ప్రోగ్రామ్. సో ఎందుకంటే మేము ఎప్పుడు కూడా 127 బ్యాచ్ మేము ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ కంప్లీట్ చేసాము. ప్రతి బ్యాచ్లో 2 టాపిక్స్ కవర్ చేస్తున్నాం. ప్రతి బ్యాచ్కు 2 టాపిక్, ప్రతి డే కొత్త టాపిక్స్. సో ఇట్లా ఎందుకు తీసుకొచ్చామంటే మాకేంటంటే స్టూడెంట్స్కి రిజల్ట్స్ రావాలి మేడం. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు వారికి రిజల్ట్స్ రావాలని. సో ఈ విశ్వం విజయ్ అకాడమీ నుంచి వారు ఏం నేర్చుకోవచ్చు అండ్ ఏం పొందొచ్చు అని మేము గ్యారంటీ కూడా ఇస్తున్నాం మేడం. అంటే సక్సెస్ను గ్యారంటీడ్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు మేము లాంచ్ చేసామంటే ఎన్నో చూశారు మేడం, ఎంతో మంది. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మీరు గ్యారంటీ ఇవ్వగలరు? అవును మేడం, ఎందుకంటే గ్యారంటీ ఇవ్వడానికంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దాదాపుగా 795 రోజుల నుంచి మేము నాన్ స్టాప్గా, అంటే ఒక సండేస్, ఒక ఫెస్టివల్స్ మినహాయించుకొని ప్రతిరోజు మేము కనెక్ట్ చేయడం జరిగింది మేడం ప్రోగ్రామ్స్. చేస్తున్న కొద్దీ నాకు ఏంటంటే దీనికంటే బెటర్ రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి,
పర్ఫెక్ట్ మెడిటేషన్. ఆ మెడిటేషన్ ఎలా ఉంటుందంటే సార్ ఎక్సలెంట్ మెడిటేషన్. నా ఓన్ వాయిస్తో నేను ట్రైనింగ్ ఇస్తాను. ఏదో రికార్డింగ్ ఇచ్చి చూసుకొని వెళ్ళండి అనేటట్టు ఉండదు. నా ఓన్ వాయిస్తో వాళ్ళకు రికార్డింగ్ అంటే నా ఓన్ వాయిస్తో వాళ్ళకు మెడిటేషన్ చేయించడం ఉంటుంది. పర్ఫెక్ట్ అఫర్మేషన్స్. నీకు హెల్త్ కావాలంటే ఏం చేయాలి, మనీ కావాలంటే ఏం చేయాలి, రిలేషన్షిప్లో బెటర్ ఉండాలంటే ఏం చేయాలి, కెరియర్లో అద్భుతంగా ఉండాలంటే ఏం చేయాలి. సో పర్ఫెక్ట్ అఫర్మేషన్స్ వాళ్ళకి ఇస్తాం. ఊహించుకోవడం కూడా 5 సెన్సెస్, మీ యొక్క 5 సెన్సెస్ అంటే కంటితో ఎలా మనం చూడాలి, మన ఊహల్నే కంటితో మనం ఎలా చూడగలగాలి, చెవులతో ఎలా వినగలగాలి, స్మెల్ ఎలా చూడగల, అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీకు ఎలాంటి స్మెల్ మీకు రావాలి, అండ్ దాంతోపాటు టంగ్, టేస్ట్, ఫీలింగ్ అంటే 5 సెన్సెస్ ఎలా కరెక్ట్ ఉపయోగించుకోవాలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే సింపుల్గా అండి, అంటే ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి మేడం. కొంతమందికి డాక్టర్ అవ్వాలని కొంతమందికి ఉంటుంది, ఇంజనీర్, ఒక్కొక్కరిది ఒక్కో ఆశ. అందరి ఆశలకు ఒక స్టెప్, ఒక సొల్యూషన్ అనేది మేము తీసుకొచ్చాం. ఇదేంటంటే కళలు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. ఇక్కడ ఓ చిన్న డౌట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి మనం గూగుల్లో సెర్చ్ చేసిన బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే బోల్డ్ అనే వీడియోస్ వస్తాయి, మీవే ఎక్కువ వస్తాయి అనుకుంటా. అవును. సో మరి అవి ఫాలో అయితే సరిపోతుంది కదా, మీ ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు వినాలి? అది ఏంటంటే థియరీయే మేడం. అంటే వినొచ్చు, నేర్చుకోవచ్చు, థియరీ దాంట్లో కూడా అవి ఫాలో అయ్యి కూడా సక్సెస్ అవ్వచ్చు కదా. అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ గురుముఖంగా ఉండదు. సో ఏది ముందు చేయాలో ఏది వెనుక చేయలేదు, ఒక సీక్వెన్సీ అంటూ ఉండదు ఒకటి, అండ్ వైబ్రేషన్స్ రావు ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ థాట్స్తో పాటు హ్యాపీ ఫీలింగ్స్ మిస్ అవుతారు చాలామంది. ఎప్పుడైనా సరే మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడు కూడా ఎలా జరుగుతుందంటే మన పాజిటివ్ థాట్ అంటే మనం అనుకున్న కోరికతో పాటుగా హ్యాపీ ఫీలింగ్స్ రిలీజ్ అవ్వాలి. ఇక్కడ వితౌట్ గురుతో ఏమవుతుందంటే వారు ఆలోచించుకుంటారు, బట్ లోపల సాడ్ అవుతుందో అవదో డౌటు, నిరాశ, నిస్పృత వల్ల రివర్స్ పొలారిటీ జరుగుతుంది. అంటే వారు అనుకున్నట్టు జరగపోగా రివర్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ లోపల హ్యాపీనెస్ ఫీలింగ్ ఉండదు, కృతజ్ఞత భావం ఉండదు. ఏదో అనుకుందాం, టీవీలో చూసాం, ట్రై చేద్దాం అనుకుంటారు, ఆ ట్రై చేస్తారు, అవ్వకపోయేసరికి ఇది వర్కౌట్ అవ్వదు అంటారు. అందుకోసమే గురుముఖంగా మనం సాధన చేసినప్పుడు మనకి ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏ వైబ్రేషన్ చేయాలి, ఎలా ధనాకర్షణ క్రియ, ధనాకర్షణ అంటే ధనాన్ని ఎలా ఈజీ ఆకర్షించాలో చెప్పే క్రియనే ధనాకర్షణ క్రియ. దాన్ని నేర్చుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అవన్నీ సింపుల్ స్టెప్ బై స్టెప్ మేము నేర్పిస్తాం. బేసిక్ నాలెడ్జ్ మాత్రం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ తెలుస్తుంది. వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గురుముఖంగా నేర్చుకోవాలి అంటారు. ప్రాసెస్ ఏంటండి మీ దగ్గరికి రావాలి? వీటి కోసం ఏంటంటే మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక డెమో క్లాస్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఆ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే ఓకే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు. ఒకవేళ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ యాడ్ అవ్వకుంటే చూస్తున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ప్రపంచంలో ఎక్కడున్నా సరే అండి ఆన్లైన్లో వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ నచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయి. అంటే నెక్స్ట్ కంటిన్యూటీ చూడండి, ఒక విషయాన్ని ఒకే రోజులో ఎవరూ నేర్చుకోలేరు మేడం, కొన్ని రోజులు పడుతుంది నేర్చుకోవడం కోసం. నేర్చుకున్న సాధన కోసం మీరు ఎన్ని రోజులు అంటే సాధన చేయాలో అన్ని రోజులు మాతో పాటు ప్రయాణం చేయొచ్చు వారు. అలా ఉంటుంది క్లాసెస్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.